వెల్కమ్ బ్యాక్ టు అక్షర డివోషనల్ టాక్స్. ఇవాల్టి మన వీడియోలో తులారాశి జనవరి 2024 ఫలితాలు తెలుసుకుందాం. కొత్తవారు కనుక ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక తులారాశికి ఎవరెవరు చెందుతారో తెలుసుకుందాం. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందినవారు. ఇక వీరికి గురుగ్రహం శుభగ్రహంగా ఉన్నారు, శనిగ్రహం కూడా అలాగే ఉండడం జరిగింది. ఈ రాశి వారికి మరి ఈ సంవత్సరం అంతా కూడా అత్యంత అద్భుతంగా గడిచిందని చెప్పుకోవచ్చు. రాబోయే ఉగాది వరకు కూడా దాదాపు 90% బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరి ధనధాన్యాలు వృద్ధి చెందడం, కుటుంబ సౌఖ్యం, సొసైటీలో గౌరవం పెరగడం అనేది జరిగింది. చాలామంది సొంత శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి పైకి ఎదుగుతున్నారు తులారాశి వారు. వీరి యొక్క కుటుంబ జీవితం అత్యంత అద్భుతంగా సాగిపోతుంది. ఏ పని చేసినా కూడా 3 పువ్వులు 6 కాయలు అన్నట్లు ఉంటుంది. అంటే పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుందని చెప్పుకోవచ్చు. అత్యంత బాగుంటుంది. డబ్బు రెగ్యులర్గా వీరికి అందుతుంది. చాలామంది కూడా టూర్లకు వెళ్ళడం జరిగింది. తీర్థయాత్రలు కూడా మంచి దైవ దర్శనాలు కూడా చేసుకోవడం జరిగింది. పెట్టుబడులు లాభాలు వచ్చాయి. వ్యాపారం చేసిన వారు కూడా బాగా లాభాలు రావడం జరుగుతున్నది. చాలామంది కూడా ఆస్తులు కొనుగోలు చేయడం జరిగింది. ఫ్లాట్స్ కానీ, వ్యవసాయం కానీ, అదేవిధంగా బంగారం కానీ కొనుక్కోవడం జరిగింది. చాలామంది కొత్త స్కిల్స్ నేర్చుకొని ఉన్నారు. కొంతమంది ఇల్లు కట్టడం జరిగింది. ఈ విధంగా మరి ఒక ధర్మ కార్యాచరణబద్ధంగా తులారాశి వారు జీవిస్తున్నారని చెప్పుకోవచ్చు. వీరి యొక్క సొసైటీలో వీరి యొక్క విలువ అనేది పెరిగింది. మీ మాట 10 మంది వినే స్థాయికి వీరు చేరుకున్నారు తులారాశి వారు. ఇక ఉద్యోగులకు మరి కొంత ఇబ్బందులు అనేవి జరిగాయి. చాలామందికి ట్రాన్స్ఫర్స్ దూరంగా జరిగాయి. కానీ కొద్దిమందికి లేనిపోని ఇబ్బందులు కూడా రావడం జరుగుతున్నది. మరి కొద్దిమందికి పర్మనెంట్ అవుతుంది. కొద్దిమందికి ఈ సంవత్సరం జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మిగతా వారికి చూస్తున్నట్లయితే వ్యాపారం చేసేవారికి బాగుంటుందని చెప్పుకోవచ్చు. జాయింట్ వ్యాపారాలు కానీ చేసేవారికి బాగుంటుంది. మిశ్రమంగా ఫలితాలు ఉండే అవకాశాలు, కంటే కొన్నిసార్లు లాభాలు, కొన్నిసార్లు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగతా వారికి చూస్తున్నట్లయితే విద్యార్థులకు మరి కొద్దిమందికి మంచి సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కష్టపడితే. వ్యవసాయదారులకైతే మొదటి పంట కొంచెం నష్టం మిగిల్చినప్పటికీ రెండో పంట లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పులు కూడా మరి కొంతమందికి అప్పులు మిగలడం జరిగింది. ఇక స్త్రీలకు చూసుకున్నట్లయితే మరి అంత ఇబ్బంది అనేది ఉండింది. అంటే కుటుంబ జీవితంలో కొంచెం ఇబ్బందులు పడుతున్నారు తులారాశి వారు చెందిన స్త్రీలు. హెల్త్ అనేది ఇష్యూస్ రావడం జరుగుతున్నది. మరి భార్యాభర్తల మధ్య కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. భార్య లేదంటే భర్త ఎవరో ఒకరు ఇతరులకు విలువ ఇవ్వడం, అంటే భార్య అయితే భర్తకు విలువ ఇవ్వడం, భర్త అయితే భార్యకు విలువ ఇవ్వడం అనేది చేసుకుంటే కొంచెం అండర్స్టాండింగ్లో చేసుకోవడం వల్ల ఇలాంటి గొడవలు రాకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి కొద్దిమందికి స్త్రీలకు దూర ప్రాంతాల ట్రాన్స్ఫర్స్ అనేది జరగడం జరిగింది. ఈ విధంగా కొన్ని ఇబ్బందులు వీరు కూడా పడడం జరుగుతున్నది. కొంతమందికి గర్భిణీ స్త్రీలు అయితే చాలామందికి ఆపరేషన్ జరిగి ఉంది. కొద్దిమందికి ఆడపిల్లలు పుట్టడం జరిగింది. ఇక వీరి ఫలితాలు జనవరిలో చూసుకున్నట్లయితే చాలామంది కూడా వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. డబ్బు అనేది చేతికి అందుతుంది వీరికి జనవరిలో. హెల్త్ కూడా బాగుంటుంది. చాలామంది ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయడం జరుగుతుంది. మరి బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలు, పండుగలు ఈ విధంగా అత్యంత అద్భుతంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. చాలామందికి కూడా ఈ తులారాశి వారు చాలామంది వాహనాలు కొనడం జరిగింది.
ఇల్లు కూడా చాలామంది 90% మంది కట్టుకోవడం జరిగింది. చాలామందికి పేరు ప్రఖ్యాతులు సొసైటీలో ఈ తులారాశి వారికి పెరగడం జరిగింది. ఇక వీరు ముఖ్యంగా మంగళ గురువార నియమాలు పాటించాలి. శివాలయంలో అభిషేకం చేసుకోవడం, గురుగ్రహానికి రాహుగ్రహానికి జపం హోమం లాంటివి చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు వీరు పొందుతారు. ఇంకా ముఖ్యంగా ఇతరులకు ఏదైనా చెడు చేయాలనే ఆలోచన రాకుండా ఉండడం మంచిది. ఎవరి జీవితాలైనా బాగుంటాయి, అంటే ఏ రాశి ఫలితాలైనా కూడా బాగుంటాయి. మన తలపులో ఇతరుల గురించి చెడుగా ఆలోచించడం కానీ ఏదైనా దాన్ని తుడిచిపెట్టడం మంచిది. మనం మంచి ఆలోచించినప్పుడు మనకు మంచి జరుగుతుంది. మనం మంచి వాళ్ళైనప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ విధంగా మరి ఛానల్ను కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దైవ సందర్శన చేయండి అప్పుడప్పుడు. మరి ఈ విధంగా సాయిబాబా దర్శనం కానీ అలాంటివి చేసుకోండి. వీడియో చివరి వరకు చూస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీడియో ముగించడం జరుగుతుంది. తర్వాత వీడియోలో తర్వాత రాసి పెట్టడం జరుగుతుంది. ధన్యవాదాలు.